అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ప్రభుత్వం రావడం కల, ఆ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడం కల గుర్తుపెట్టుకోండి అని అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎవరి సమక్షంలో అన్నాడంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయటం చెప్పుకోదగ్గ విషయం. ఇది మొదటిసారే కాదు, ఇంతకుముందు కూడా 1-2 సందర్భాల్లో అన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం కూడా కాలేదు, ఈ మాటలు అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కానీ పరిశీలించినట్లయితే, ఆ ప్రభుత్వం అంటే ఏదో గత 5 సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రస్తావన రావాల్సిన అవసరం వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి, కనీసం 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనే కలలు కని, ఆ కలల్ని కార్యరూపం దాల్చే విధంగా కాకుండా ప్రతీకార చర్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విచ్ఛిన్నకర చర్యలు ఇవన్నీ చేయటం వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగి, భయాందోళన పెరిగి, అతి దారుణంగా 2024 ఎలక్షన్లో ఓడించడం జరిగింది. ఈ ఓటమి అనేది జగన్కి షాక్ లాంటిది. ఎందుకంటే ఇక శాశ్వతంగా ఉండేది మన ప్రభుత్వమే కదా అని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టు చేశాడు. కుంభకోణం లేనటువంటి వ్యవస్థ లేదు, కుంభకోణం లేనటువంటి పథకము లేదు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ వెలికి తీయటం, అన్నింటిలో కేసులు పెట్టడం, దానికి బాధితులైన మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ అరెస్టు చేయటం, వచ్చినటువంటి ప్రతి ఒక్క కేసు, ప్రతి కుంభకోణంలో సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కావటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయాందోళన కలిగిస్తున్నాయి. అదే కాకుండా ఈ భయాందోళనే కాకుండా అనేక ఆర్థిక కేసులు చుట్టుముట్టి ఉండటం, ఇంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆర్థిక కేసులు చిక్కుకోవటం, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉండటం, ఇవన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడమే కాకుండా ప్రజల్లో మళ్ళీ నేను కాబోయే ముఖ్యమంత్రి నేనే అనే ఒక కాన్ఫిడెన్స్ను డెవలప్ చేయాలి. 2029 ఎలక్షన్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, ఖచ్చితంగా మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే అని పదే చెప్పసాగాడు. ఎందుకంటే అట్లా ప్రభుత్వ అధికారుల్లో కానీ, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థల్లో కానీ, ఎందుకంటే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల మీద అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావాన్ని చూపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెబితేనే భయపడి పనిచేసేటటువంటి స్థాయికి అధికారులని కంట్రోల్ పెట్టాడు. ఇందులో కొంతవరకు మెచ్చుకోదగ్గ విషయమే. కాబట్టి ఆ అధికారుల్లో ఆ వైసీపీ వాసనలు, ఆ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉండేటటువంటి అధికారులు ఇంకా ముఖ్యమైన స్థానాల్లో ఉండటం, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఈ పోలీసులు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ఏమి కావాలి, ఎందుకంటే గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నట్టు మనం చూసాం, ఏబీవీ వెంకటేశ్వరరావు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హరాస్మెంట్ చేసింది, ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అందరం చూసాం. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే మమ్మల్ని ఉండనివ్వలేడు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు అనే అనేక రకాల ఆలోచనలు మొదలయ్యాయి ఆఫీసర్లు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో. చంద్రబాబు నాయుడు ఎలాగూ కక్ష సాధింపు చర్యలు తీసుకోడు, చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది లేదు అనే ఒక ఆలోచన కూడా ఉంది ప్రతి ఒక్క అధికారులు. అందుకని ఈ పోలీసు వాళ్ళు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లోనే కొంతమంది పనిచేస్తున్నారు. ఈ మధ్య చూసాం, గుంటూరు పరిధిలో జరిగింది.
బోరుగడ్డ అనిల్కి కానీ వాళ్ళందరికీ కూడా నందిగామ సురేష్ గారి జైల్లో ఉన్నా కూడా సపర్యలు వాళ్ళకి సేవలు జరగటం, దిండు పురుపులు ఇవ్వటం, పోలీస్ స్టేషన్లో గంటల తరబడి విజిలర్స్ వచ్చి మాట్లాడిపోవటం, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అనఫిషియల్గా కలిగిస్తుండటం మనం చూసాం. పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు బయటపడ్డాయి. రీసెంట్గా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటాలలో జరిగినటువంటి కారు యాక్సిడెంట్ కేసులో ప్రజల్ని, ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించే విధంగా పోలీసు డైరెక్ట్గా ఎస్పీ చేతనే ప్రెస్ మీట్ పెట్టించడం, ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టే విధంగా ఎస్పీ గారిని ప్రభావితం చేయటం మనం అన్నీ చూసాం. ఎందుకు ప్రభుత్వం మారే సంవత్సరం అయినా కూడా ఈ అధికారులు ఇంకా చాలామంది అధికారులు వైసీపీ కనుసరణలో నడుస్తున్నారు అనేది కానీ ఆలోచించినట్లయితే తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే భయం వాళ్ళలో ఉంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మా పరిస్థితి ఎలా, మేమేం చేయాలి అనే ఒక భయం వాళ్ళలో ఉంది. కాబట్టి వైసీపీ కనుసన్నల్లోనే అధికారులు, పోలీసు వ్యవస్థ చాలా వరకు నడుస్తున్నది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇవన్నీ కూడా పటాపంచలు చేయడానికి, జనాల్లో కాన్ఫిడెన్స్ తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. ఇక ఆ ప్రభుత్వం రావడం కళ, గుర్తుపెట్టుకోండి, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. ఒక్కొక్కరికి తాట తెస్తాం, నార తెస్తాం. ఇక 15 సంవత్సరాల పాటు మేమే ప్రభుత్వంలో ఉంటాం, ఆ ప్రభుత్వాన్ని రానివ్వం. ఇది 100% అని ఘంటాపదంగా పదే పదే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు కానీ చూసినట్లయితే 2009 నుంచి కానీ చూసినట్లయితే 2009లో అనేక కొత్త పార్టీలు పుట్టడం, అటు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టడం, అది అప్పుడు ప్రజారాజ్యం పుట్టడం, తదనంతరం రాష్ట్రం విడిపోవడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టడం, ఈ పరిణామాలను చూసాం. ఈ పరిణామాల తర్వాత ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా ఏ పార్టీ గెలవలేదు అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే ఉంది. అంటే చాలామంది అంటారు వైసీపీ ఒంటరిగానే గెలుస్తుంది కదండి. వైసీపీ ఒంటరిగా కాదు, పరోక్ష మద్దతుతో. ఇక్కడ మద్దతు అనేది 2 రకాలుగా ఉంటుంది, ప్రత్యక్ష మద్దతు, పరోక్ష మద్దతు. కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ అలయన్స్తో ప్రత్యక్షంగా మద్దతు కలుపుకోవడం వల్ల 2014లో కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తిరిగి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. కొన్ని అనివార్య కారణాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రల వల్ల, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అబద్ధాల ప్రచారాల వల్ల, కుట్ర రాజకీయాల వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీని, పవన్ కళ్యాణ్ విడగొట్టడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క పరోక్ష మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు 50% ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఏదో చేస్తారని చాలామంది ఆశావాహకులు ఎదురు చూశారు, యువత ఎదురు చూసింది. రాజశేఖర రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని అప్పుడు చూసి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో అందరూ జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ఓట్లేయటం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారనే ఆశలు పెట్టుకొని జనాలు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ప్రభుత్వంలో ఏర్పడి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ రోజులకే ప్రజల యొక్క ఆశలను అడియాసలు చేయడం జరిగింది. ఒక ప్రజావేదిక కూలగొట్టడం కానించి, అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు వద్దు అని అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన కానించి కక్ష రాజకీయాలతో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని అటుపక్క ఒక పక్క పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని వీళ్ళ జనాల్లో తిరగనీయకుండా అనేక హరాస్మెంట్ చేస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసిన దౌర్జన్యాలు మనం చూసాం. ఇవన్నీ చేసి అవన్నీ చూసి ఇతను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రాడు అని ప్రజలు ఆలోచించుకొని ఈ దౌర్జన్యాల్ని, ఈ అరాచకాలను మనం భరించలేము అనే ఉద్దేశంతో
ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కలయికకి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అత్యధిక ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కానీ జరిగినట్లయితే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉండటం అనేది అత్యవసరం. కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతారు. అంటే విడిపోయి పోటీ చేసి ఏ ఒక్క ఛాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అన్ని దారుల్ని ఉపయోగించుకుంటూ ఎన్డీఏ కూటమిగా ఏర్పడటం, వైసీపీని దారుణంగా ఓడించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆశతో రోజు పర్యటన పెట్టుకొని అనేక డైలాగులతో త్వరలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉండడు, కూటమిలో తెలుగుదేశం పార్టీ పేరు మాత్రమే చెప్తాడు, అటు పవన్ కళ్యాణ్ మాట ఎత్తడు, బీజేపీ మాట ఎత్తడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వాటిని విడగొట్టాలి. జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు, ఈ మూడు విడిపోకపోతే మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాలేను అని ఖచ్చితంగా తెలుసు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రజలు ఎందుకు ఓడించారు? జగన్మోహన్ రెడ్డి యొక్క రౌడీజాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క వైసీపీ యొక్క దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఓడించారు. కానీ నువ్వు అది మర్చిపోయి తిరిగి మళ్ళీ రౌడీజాన్నే రెచ్చగొడుతున్నాడు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, గంజాయి డ్రగ్స్ వాడేటటువంటి యువతను రెచ్చగొడుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఇవన్నీ చూసి మళ్ళీ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధికారులు కూడా ఇంచుమించు వైసీపీకి కొంతమంది సరెండర్ అవుతున్నారు. వీటన్నిటి మీద క్లారిటీ ఇస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు, రానివ్వం, గుర్తు పెట్టుకోండి, 15 సంవత్సరాల పాటు ఎవరు ఎన్ని చేసినా మేము కలిసి ఉంటాం, కలిసి పోటీ చేస్తాం, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వం అని ఘంటాబద్ధగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని కూడా గమనించాలి, రాజకీయ పరిణామాలను కూడా గమనించాలి. ముఖ్యంగా అధికారులకు చెప్తున్నాం, అసలు అధికారులకు ఏ ప్రభుత్వం వస్తే ఏంటి? మీ రూల్స్ ప్రకారం, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం, మీ బిజినెస్ రూల్స్ ప్రకారం మీరు పనిచేయండి. అలా కాకుండా అత్యుత్సాహంతో కొంతమంది అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం, ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పడం, ఇటువంటి చర్యలుగా చేస్తున్నారు. అటువంటి అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అధికారులందరూ కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే ఇంకా 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది, అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణాలు, ప్రాథమిక విధానాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఆలోచనలు లేవు. ఏదైనా తండ్రి సానుభూతి కానీ, నువ్వు చెప్పిన అబద్ధాలు కానీ, నీ దగ్గర ఉన్నటువంటి పకడ్బందీ స్ట్రక్చర్ అనేది ఒకసారి పనిచేస్తుంది. రాజకీయంలో ప్రతిసారి రెండోసారి రాజకీయాల్లో ఒక టర్మ్ అయిపోయి రెండో టర్మ్లో రాజకీయాల్లో కొనసాగాలంటే, దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండాలంటే రాజకీయ విలువలను పాటించాలి, అందరినీ గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, సమాజంలో మంచి పనులు చేయాలి. అంతేగాని సమాజాన్ని దోచుకునే పనులు చేయకూడదు. ప్రజలారా, ఇవన్నీ గుర్తుంచుకోండి. మీరు ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. 10 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది, అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం కంప్లీట్ అవుతుంది, బనకచర్ల ప్రాజెక్టు కూడా కొత్తగా వస్తుంది, అది కూడా స్టార్ట్ చేస్తారు. అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.